పరిస్థితులు నేను ఏ విధంగా చుట్టుముట్టినా నువ్వు కంగారు పడొద్దు, దిగులు పడొద్దు, విస్మయం అందొద్దు. ఆత్మీయ నాయకుడు నీకు చెరువులో ఉన్నా చెరువులో లేకపోయినా నీ భక్తి సాధన నువ్వు చేయాలి తమ్ముడా. నువ్వు దేవునితో అనుబంధంగా అనుసంధానమై ఉండి నీ భక్తి సాధనను అద్భుతంగా చేయాలి. దానియేలు పద్దాకులు ఉండడో, దానియేలు పొద్దస్తమానో నీ వెంటే ఉండి నీతోనే ఉండి నిన్ను ప్రోత్సహించడో. సేవకులారా, విశ్వాసులారా, పరిచర్య చేసే పరిచారకులారా, ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులారా, ఎవరైనా అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మనల్ని ప్రోత్సహించేటువంటి ఆత్మీయులు, నిన్ను రక్షణలోకి నడిపించినోళ్ళు, నీకు భక్తి నేర్పినోళ్ళు, నీకు ప్రార్థన నేర్పినోళ్ళు, నీకు దేవుని సహవాసాన్ని నేర్పినోళ్ళు నీకు ఆట్టే కాలం దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళు దూరమైనా నువ్వు మాత్రం దేవునికి దూరం కాకూడదు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోవాలి. హల్లెలూయా. నా అన్న నీ వాళ్ళు నిన్ను విసర్జించిన, పట్టించుకోకపోయినా, ఆదరించకపోయినా, సహాయం చేయకపోయినా, నిన్ను నిందించిన, నీకు కీడు కల్పించిన, నువ్వు ఏ విధమైనటువంటి గాయానికి గురి కావద్దు. నీ హస్తాన్ని దేవుడు పట్టుకొని ఉన్నాడు. నా తండ్రి ఏబును ఆశీర్వదించినట్టు రెండంతలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రెండంతలుగా నా తండ్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రెండంతల మేలు నీవు చూడబోతున్నావు. ఆ సమయం దగ్గరకు వచ్చింది. త్వరలోనే నీవు వాటిని స్వతంత్రించుకుంటావు కనుక నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు, కృంగుబాటుకు తావివ్వద్దు. నా తండ్రికి వెళ్ళే చూడు. నువ్వు మనుషులు మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళ మాటలు ఎట్లా ఉంటాయో తెలుసా? దెబ్బకు వచ్చింది వీక్నెస్ మనకి. అట్లాంటి సైతాను మాటలు వినొద్దు. సైతానుగాడు పక్కన చేరతాడు. విను, ఈ ఒక్క మొక్క కూడా విను. నిరాశ అనేది ఎలా ఉంటుందో చెప్తా. నీ ఇంటి మొత్తానికి నువ్వే పోషకుడివి. నీకేదో జబ్బు వచ్చింది, వాడు నీ పక్కన చేరి ఏమంటుంటాడు తెలుసా? ఇంటి మొత్తానికి దిక్కు నువ్వే, నీకే రోగం వచ్చింది, ఇప్పుడు ఇది తగ్గేది ఎప్పుడు, నువ్వు మళ్ళీ లైన్లోకి వచ్చేది ఎప్పుడు, నీ పిల్లల చదువులేంది, నీ భార్య పరిస్థితి ఏంది, నీ కుటుంబ పోషణ ఏంది, నీ పని అయిపోయింది. ఉన్న జబ్బుతో కొంత బాధ అయితే ఇలాంటి ఆలోచనలతో మరికొంత చితికిపోయి చావుకి దగ్గర అవుతా ఉంటారు. అలా చెయ్యాలనే సైతాను కుట్ర. ఇలాంటి ఆలోచన చేస్తాడు. ఇది మామూలు వాళ్ళకి అర్థం కాదు, కానీ అలా కుటుంబ బాధ్యత భుజాల మీద ఉన్నటువంటి వ్యక్తులకి నా మాట అర్థమైద్ది. తన కుటుంబం మొత్తాన్ని తనే మోస్తున్న పరిస్థితుల్లో కుటుంబానికి చెప్పుకోలేక, తన హెల్త్ బాగలేక, డబ్బులు పెట్టుకోవడానికి లేక, అయ్యో నాకేమన్నా అయితే నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని దిగులు పడి, వేదన పడి, కృషించేటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోలేదు. నేను చెబుతున్నాను, నీ పక్కన చేరి సైతాను నువ్వు ముందే కొంచెం కృంగుంటే ఇంకొంచెం కృంగతీయటానికి మాట్లాడుతూ ఉంటాడు. వాడు నీ పక్కన చేరి వాడిని గద్దించు. సాతానా పో, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. రోగాన్ని అనుమతించిన దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. నా కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు, నా కుటుంబాన్ని పోషిస్తాడు. నేను మరలా లెగుస్తాను, లైన్లోకి వస్తాను, నేనే నా ఫ్యామిలీని బతికించుకుంటాను. ఆ శక్తి నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది సమాధానం. నాకు ఈ బలహీనత తగ్గిద్ది, నా దేవుడు స్వస్థపరుస్తాడు. నేను లెగుస్తాను, నార్మల్ కండిషన్కి వస్తాను, నా కుటుంబానికి నేనే పోషణ చేసుకుంటాను. నా దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడు. నా దేవుడు లేకపోతే కదా నేను కృంగిపోవాలి. నా దేవుడు గుడ్డివాడైతే కదా నేను కృంగిపోవాలి. నా దేవుడు చూచుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన మృతుడు కాడు, ఆయన లేనివాడు కాడు, ఆయన ఉన్నవాడు. నేను యవ్వనస్తుడై ఉన్నాను, చదువుకున్నాను, ఏ జాబు లేదు, నేను ఎంత ప్రయాసపడినా నాకేది రావట్లేదు, ఇప్పటికీ నా తల్లిదండ్రుల కష్టమే నేను తింటున్నానని ఏడుస్తున్నా తమ్ముడా, నీ చేతులతో సంపాదించిన సంపాదనతో నీ తల్లిదండ్రుల కడుపు నింపేటట్టు నా దేవుడు చేస్తాడు. నువ్వు ఇది నమ్మాలి. నీ చేతుల కష్టార్జితం నీ తల్లిదండ్రులకు పెట్టుకోవాలని నీ ఆశ కదా, న్యాయమైన ఆశ. తప్పకుండా ఆ శక్తిని నా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఖచ్చితంగా పొందుతావు. నీ చేతులతో నీ తల్లిదండ్రులకి కాదు, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకి ఇంకా అనేక మందికి అన్నం పెట్టేటట్టు నా యేసయ్య చేస్తాడు.
నా యేసయ్య చేస్తాడు. ఎంతో మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు. నా తమ్ముడా, నా చెల్లెలా, నా యేసయ్య చేస్తాడు. నమ్మినోడు పొందుతాడు, అనుమానించినోడికి అంతే సంగతులు. ఎంతమంది నమ్ముతున్నారు? నా తండ్రి చేయడా? నీ ఆశ న్యాయమైందైతే నా తండ్రి తప్పకుండా తీరుస్తాడు. అనేక మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, విచారపడద్దు, దిగులు పడద్దు. బలహీనత ఒక పక్క కృంగతీస్తుంటే ఇలాంటి ఆలోచనలతో ఇంకా కృంగిపోతాం. రానియొద్దు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఆ రిపోర్ట్స్ను మార్చి నార్మల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి నిన్ను స్వస్థపరిచే నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది ఎంతటి వ్యాధైనా తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, స్వస్థపరుస్తాడు. నమ్ము. బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఈరోజు అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉండొచ్చు, నువ్వు ఊపిరి ఆడని స్థితిలో ఉండొచ్చు. నీ అప్పుల్లోంచి నిన్ను బయటేయడానికి నా దేవునికి ఎంత టైం కావాలి? ఎంత టైం కావాలి? ఆయన తలుచుకుంటే ఒక గడియ జాలదా? ఒక చిన్న అద్భుతం జాలదా? ఒక చిన్న రాయితో దావీదుని మహారాజును చేసిన నా దేవుడు ఒక చిన్న అద్భుతంతో నీ అప్పుల ఊబి నుంచి నేను బయటికి తేలేడా? తేగలడా? తేలేడా? నువ్వు ఎటు చూడాలి? ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఈ కార్యాలు జరిగేంత వరకే కాదు, జరిగిన తర్వాత కూడా నువ్వు ఆయన్నే హత్తుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవి, భక్తి సాధకుడివి గనుక నేను చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం, భౌతిక జీవితం, రెండు జీవాల విషయంలో దేవభక్తి నీకు ఉపయోగపడుతుంది. సాధన చేసుకో. ఎవరో అందలేదని గిల్టీగా ఫీల్ అవ్వద్దు. దేవుడు నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. నా మీద కూడా అలగొద్దు, చాలేమన్నా నాకు అసలు సమయం ఇవ్వట్లేదని. నా మీద కూడా అలగొద్దు. అందరికీ సమయం ఇచ్చానంటే నాకు సమయం లేకుండా అయిపోయింది. అందుకని నేను దేవుణ్ణే హత్తుకున్నా, నీకు కూడా అదే నేర్పుతున్నా. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం మనం. అవును, నేను దేవుణ్ణే హత్తుకోవాలి, నేను దేవునితోనే అంటుకట్టబడాలి, నేను నా తండ్రితోనే అనుసంధానం అవ్వాలి. ఒక తీర్మానం. నాకు ఒక మాట ఇస్తారా? శాలేమన్నా, మీరు మాకు దగ్గరలో ఉన్నా, దూరంలో ఉన్నా, మేమైతే దేవుణ్ణి విడిచిపెట్టాం, మేము దేవునితో అంటుకట్టబడి ఉంటాం అన్నా. మమ్మల్ని ప్రోత్సహించే ఆత్మీయులు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మేము ఆయన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా, ఆయన ధ్యానాన్ని, ధ్యాసను వదిలిపెట్టమన్నా అని నాకు మాటిస్తారా? ఎంతమంది మాటిస్తారో చేయొద్దండి. అలా ఉంటారా? అలాగే ఉంటారా? నాకు ఒకసారి దిగులండి, దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో నాకు దిగులు. చేతులు దించేశారు మీరు. ఎందుకు దిగులంటే, వేలాది మందిని నా ముందుకు పంపిస్తున్నాడు, మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎవరు ఆత్మీయతలో ఉన్నారో, ఎవరు దిగజారుతున్నారో, ఎవరు లోకంలో కలుస్తున్నారో, ఎవరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో నాకు అర్థం కాదు కదా. కొన్నిసార్లు నాకు దిగులది. బాప్తీసం పొందిన వాళ్ళందరూ లైన్లో ఉన్నారా? దేవుణ్ణి వదిలిపెట్టారా? రక్షణలో ఉన్నారో కోల్పోయారో, ఎలా ఉన్నారో అని దిగులు. కానీ మీరు చేతులు ఎత్తారు, సంతోషం నాకు. నేనే అంటే మీకు నేను దగ్గరలో లేకపోయినా మీరు దేవునికి దగ్గరలో ఉండి దేవునితో అనుసంధానమై ఉంటామన్నారు కదా. దేవుణ్ణి వదిలిపెట్టమన్నారు కదా. దేవుని ధ్యాసలోనే ఉంటామన్నారు కదా. దేవుని హత్తుకుంటామన్నారు కదా. నిజంగా ఆ మాట మీరు నెరవేర్చగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉంటాడండి. నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకడు ఉండడు. నాకుండే అదే కొట్టుకుంటుంది మీ అందరి కోసం. నా మోకాళ్ళు అందుకే వంగుతాయి, నా చేతులు ఆ విషయమై దేవుని వైపు చూస్తాయి. బిడ్డలు ప్రభు అని నేను కాయలేనుగా. అందుకే ఆ పరమ కాపరికి మిమ్మల్ని అప్పగించి ధైర్యంగా ఉంటున్నా. నా బాధను అర్థం చేసుకుని మీరు దేవునితో అంటుకట్టబడి ఉండండి. ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా పర్లా, మీరు ఇతరులను ప్రోత్సహించండి భక్తికి. మీరు రేపండి ఇతరులను భక్తికి. చల్లారిపోకండి, క్రీస్తు కొరకు మండండి. కృప మనకు తోడై ఉండమగాక. ప్రార్థన చేద్దాం.
2 మాటలు ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ దాసుని మరుగుపరిచి నాతో మాతో అందరితో మరొకసారి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలని అయినా ప్రోత్సహించేవారు లేకపోయినా, ప్రేరణ కలిగించేవారు లేకపోయినా, ప్రోత్సాహ పరులు లేకపోయినా ప్రభా, దానియేలు, షడ్రకు, అబేద్నెగో, నేను మేషకులు ఎలాగైతే నన్ను సేవించారో అటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలు రకసి చెట్ల మధ్య వల్లి పదం ఎలాగైతే తన నయన సున్నితత్వాన్ని పోగొట్టుకోకుండా పరిమళాన్ని వెదజల్లిందో అటువంటి జీవితం మీరు మా అందరికీ అనుగ్రహించుదురుగాక. మేము నీ కొరకు స్థిరముగా నిలిచి అనేక మందిని నీ కొరకు నిలుపగలిగిన శక్తిని, బలమును, అభిషేకమును మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. లోకములో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, నీతో అంటుకట్టబడి బ్రతికే ఆ జీవితం, ఆ మధురమైన అనుభవాలు మీరు మాకు సమృద్ధిగా కలిగించి దీవించమని, వినిన ఈ వర్తమానం మా గుండెలో నుంచి సాతాను దొంగిలించకుండా మా హృదయంలో ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మాట మా అనుభవాలలో ప్రభువా క్రియాత్మకమై నీకు ఇంకా మరింత సమీపంగా నేను సేవించే కృప దయచేయమని ఈ మాటలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందులో నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెక దుష్టుని తప్పించండి, కీడు నుంచి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి అలాగే శుక్రవారం నుంచి ఇప్పటి వరకు నీ సన్నిధిలో కాచుకొని దీనులమై ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు నీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఇక నిలిచిన వారిలో ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ప్రతికూలతలో ఉన్నారో మాకు తెలియదు. యేసు నామములో ప్రతి ప్రతికూలత తొలగిపోవునుగాక. గొప్ప నెమ్మది కలుగునుగాక. రోగులకు స్వస్థత కలుగునుగాక. అప్పుల నుండి విడుదల కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. ఆత్మీయతలో దిగజారిన వారిని, వెనుకబడిన వారిని సైతం కూడా ఆత్మీయంగా మీరు ఆశీర్వదించుదురుగాక, బలపరచుదురుగాక. కుటుంబాల్లో ఉన్న శోధనలన్నీ తొలగించి నాయనా నీ దీవెనల చేత నింపి నడిపించండి. అలాగే రేపు జరగబోయే కూడికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. మంచి ఆరోగ్యం మంచి అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చే వాతావరణం కలిగించు. నీ దివ్య సన్నిధి మాకు తోడుగా ఉంచు. నేను ప్రజలందరూ వచ్చేటప్పుడు తోడే ఉన్నా, తిరిగి వెళ్ళేటప్పుడు తోడే ఉండి క్షేమంగా సకాలంలో గృహాలకు చేర్చమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము, సమాధానము సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.